నిర్గమకాండము 15వ అధ్యాయము. అప్పుడు మోషే అతనితో పాటు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఈ పాట పాడటం మొదలుపెట్టారు. యెహోవాను గూర్చి నేను గానం చేస్తాను. ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనక గుర్రాలను రౌతులను ఆయన సముద్రంలో పడవేశాడు. యెహోవా నా బలం, నన్ను రక్షించేది ఆయనే. ఆయనను గూర్చి నేను స్తుతిగీతాలు పాడుకొంటాను. యెహోవా నా దేవుడు, ఆయనను నేను స్తుతిస్తాను. నా పూర్వీకుల దేవుడు యెహోవా, ఆయన్ని నేను ఘనపరుస్తాను. యెహోవా గొప్ప వీరుడు, ఆయన పేరే యెహోవా. ఫరో రథాలను అశ్వదళాలను సముద్రంలో పడవేశాడు యెహోవా. ఫరో ప్రధానాధికారులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. లోతైన జలాలు వారిని కప్పేశాయి. లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపోయారు. నీ కుడి చేతిలో ఐశ్వర్యం కలిగించేటంత బలం ఉంది. ప్రభూ, నీ కుడి చేయి శత్రువును పటాపంచలు చేసింది. నీకు వ్యతిరేకంగా నిలిచిన వారిని నీ మహాఘనత చేత నాశనం చేశావు. గడ్డిని తగలబెట్టినట్టు నీ కోపం వారిని నాశనం చేసింది. నీవు విసిరిన పెనుగాలి నీళ్లను ఊవెత్తున నిలిపివేసింది. వేగంగా ప్రవహించే నీళ్లు గట్టి గోడలా అయ్యాయి. సముద్రం దాని లోపలి భాగాల వరకు గడ్డకట్టెను. శత్రువు, నేను వాళ్లను తరిమి పట్టుకొంటాను, వాళ్ల ఐశ్వర్యాలన్నీ దోచుకుంటాను. నేను నా కత్తి ప్రయోగించి వాళ్ల సర్వస్వం దోచుకుంటాను. సర్వం నా కోసమే నా చేతులతో దోచుకుంటాను అని అన్నాడు. కాని నీవు వాళ్ల మీదకి గాలిరేపి సముద్రంతో వాళ్లను కప్పేశావు. సముద్ర అగాధంలో సీసం మునిగిపోయినట్టు వాళ్లు మునిగిపోయారు. యెహోవా, నీలాంటి పరాక్రమము గల దేవుడు మరొకడు లేడు. పరిశుద్ధతలో నీవు గొప్పవాడవు. స్తుతి కీర్తనలతో ఆరాధించుటకు యోగ్యుడవు. ఆశ్చర్య కార్యములు చేయువాడవు. నీకు సాటి వేరెవ్వరూ లేరు. నీ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రపంచాన్నే నాశనం చేయగలవు. నీవు రక్షించిన ప్రజల్ని నీ దయతో నీవు నడిపిస్తావు. ఉల్లాసకరమైన నీ పవిత్ర దేశానికి నీ బలంతో నీవు వీళ్లను నడిపిస్తావు. ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు. ఎంతైనా వాళ్లు భయపడతారు. ఫిలిస్తీ ప్రజలు భయంతో వణికిపోతారు. తరువాత ఎదోము నాయకులు భయంతో వణికిపోతారు. మోయాబు నాయకులు భయంతో వణికిపోతారు. కనాను ప్రజలు తమ ధైర్యం కోల్పోతారు. ఆ ప్రజలు నీ బలాన్ని చూసి భయంతో నిండిపోతారు. యెహోవా ప్రజలు దాటిపోయేంతవరకు, ఆ ప్రజల్ని నీవు దాటించేంతవరకు వాళ్లు బండలా మౌనంగా ఉండిపోతారు. యెహోవా, నీవు నీ సింహాసనం కోసం సిద్ధం చేసిన నీ పర్వతానికి నీ ప్రజల్ని నడిపిస్తావు. ఓ ప్రభూ, నీ హస్తాలతో నీ ఆలయాన్ని నిర్మించు. యెహోవా శాశ్వతంగా సదా ఏలునుగాక. ఫరో గుర్రాలు రౌతులు రథాలు సముద్రంలోకి వెళ్ళిపోయాయి. సముద్ర జలాలతో యెహోవా వాళ్లను కప్పేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పొడినేల మీద సముద్రంలో నడిచివెళ్లారు. అప్పుడు అహరోను సోదరి మహిళా ప్రవక్తి మిర్యాము తంబూర పట్టుకుంది. మిర్యాము మిగతా స్త్రీలు పాటలు పాడుతూ నాట్యం చేయటం మొదలుపెట్టారు. మిర్యాము ఈ మాటనే మరలా పల్లవిగా పలికింది. ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనక యెహోవాకు గానము చేయండి. గుర్రాలను దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేశాడు. మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుండి దూరంగా నడిపిస్తూనే ఉన్నాడు. ప్రజలు షూరు ఎడారిలోకి వెళ్లారు. ఎడారిలో 3 రోజులు వాళ్లు ప్రయాణం చేశారు. ప్రజలకు నీళ్లు ఏమీ దొరకలేదు. 3 రోజుల తర్వాత ప్రజలు మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్లున్నాయి, కాని అవి తాగలేకపోయారు. ఆ నీళ్లు తాగలేనంత చేదుగా ఉన్నాయి. అందుకే ఆ స్థలానికి మారా అని పేరు. ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు మేమేం తాగాలి అని వాళ్ళన్నారు. మోషే యెహోవాకు మొరపెట్టాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్లలో వేశాడు. అతను ఇలా చేయగానే ఆ నీళ్లు తాగే మంచినీళ్లయ్యాయి. ఆ స్థలంలో ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడా యెహోవా పరీక్షించాడు. మీ యెహోవా దేవునికి మీరు విధేయులు కావాలి. ఆయన ఏవి సరైనవి చెబుతాడో వాటిని మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞలకు చట్టానికి మీరు విధేయులైతే ఈజిప్టు వాళ్ళలా మీరు రోగులు అవ్వరు. నేను యెహోవాను. ఈజిప్టు వాళ్ల మీదకు పంపిన రోగాలు ఏవీ మీ మీదకు పంపించను. నేనే యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరిచేవాణ్ణి నేనే. అప్పుడు ప్రజలు ఏలీమునకు ప్రయాణమయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలున్నాయి.
ఇంకా అక్కడ 70 ఈత చెట్లున్నాయి. అందుచేత ఆ నీళ్ల దగ్గర వాళ్ళు బసను ఏర్పాటు చేసుకున్నారు.